గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు కెరియర్ కౌన్సిలర్ అయిన శ్రీలత శంకర్ గారు. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. కొన్ని విషయాలు ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను. వాటి మీద మీ అనాలిసిస్ కావాలి. అవేంటి అంటే ఇండియాలో 300 నాన్ రెసిడెన్షియల్ ముస్లిం ఉమెన్ ఉన్నారంట, హూ హ్యావ్ నో ఆధార్ కార్డ్, నో పాన్ కార్డ్, నో ఇండియన్ ఐడెంటిటీ. వీళ్ళంతా కూడా పాకిస్తాన్ నుంచి తరలించబడి వచ్చిన వారని కొన్ని ప్రత్యేకమైన ఫోర్సెస్ చెప్తా ఉన్నాయన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళలో చాలామంది యాక్చువల్ మోటో ఇండియన్ ఆర్మీకి సంబంధించిన పర్సన్స్ని పెళ్లి చేసుకోవడం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈవెన్ ఓల్డ్ సిటీ కూడా దర్ మెనీ ఫ్యామిలీస్ హూ డోంట్ హ్యావ్ ఎనీ రికగ్నైజేషన్, ఎనీ ఐడెంటిటీ ఆఫ్ ఇండియా. వాళ్ళు ఇక్కడ లివ్ చేస్తూ ఉన్నారు. దే ఆర్ ఫ్రమ్ మెనీ ఇయర్స్ అంట, మెనీ డికేట్స్ ఆల్సో. సో వీళ్ళని ఎలా ట్యాకిల్ చేయాలి ఇండియన్ గవర్నమెంట్ అనేది, ఇలాంటివి ఇంకా రాకుండా ఎలా చూసుకోవాలి? వీళ్ళు ఒక థ్రెట్ అని చూడొచ్చా ఇండియాకి? అబ్సల్యూట్లీ, చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. మీరు ఉట్టి హైదరాబాద్ లేదు, మొత్తం ఇండియాలో ఇలాంటి కేసెస్ చాలా వరకు ఇప్పుడు వస్తుంది. ద ఫస్ట్ థింగ్ ఇస్, ఇప్పుడు మోదీ గవర్నమెంట్ హ్యాస్ టోల్డ్ దట్ ఆధార్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఇది డాక్యుమెంట్స్, ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ లేదు. బర్త్ సర్టిఫికేట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. వీటన్నిటికన్నా కూడా బర్త్ సర్టిఫికేట్ అనేది ఇంపార్టెంట్. మీకు నాకు పుట్టినప్పుడు ఒక బర్త్ సర్టిఫికేట్ దొరుకుతుంది డెఫినెట్లీ. ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ అన్నా, మన ఏదైనా అపోలోలో పుట్టినప్పుడు, లేకపోతే ఎనీ ఆఫ్ ద ప్రైవేట్ హాస్పిటల్స్లో పుట్టినప్పుడు ఒక బర్త్ సర్టిఫికేట్ దొరుకుతుంది. ఆ బర్త్ సర్టిఫికేట్ విల్ సే దట్ ఐఎమ్ ఇన్ ఇండియన్. ఓకే. నిన్న మొన్న చదివానండి, 22 పాకిస్తానీ విమెన్ హ్యావ్ కమ్ ఇండియాలో ఫర్ ద లాస్ట్ 20-30 ఇయర్స్ ఇక్కడ ఉంటున్నారు. 22 విమెన్ ఇప్పుడు 100+ వాళ్ళ గ్రాండ్ మదర్స్, గ్రేట్ గ్రాండ్ మదర్స్ కూడా అయిపోయారు. 30 ఇయర్స్కి ఎక్కువనే ఉంటుంది. అండ్ ఆ 22 విమెన్ 100 చిల్డ్రన్ ఉంది ఇప్పుడు. 22 ఉమెన్కి 100 చిల్డ్రన్. ఒక్కొక్క విమెన్కి ఒక 5, 6, 8, 7 స్టూడెంట్స్, ఐ మీన్ చిల్డ్రన్ ఉంటే అదే 100 అయిపోయింది. సో వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఇస్, నాకు వాట్ అర్థమవుతలేదు, మన గవర్నమెంట్ ఎలాగ అలౌ చేసింది చెక్ చేయకుండా అలా ఇన్ని మంది లేదాక. ఇప్పుడు ఉట్టి పాకిస్తాన్ లేదు, బంగ్లాదేశ్, రోహింగ్యాస్ అందరూ. అండ్ మీరు చెప్పారు ఒక ఐడెంటిటీ లేదని. వీళ్ళకి రోహింగ్యాస్, బంగ్లాదేశీస్, ఈవెన్ పాకిస్తానీస్కి ఐడెంటిటీస్ చేయాలంటే చాలా ఈజీగా దొరికిపోతుంది. వెదర్ ఇట్ ఇస్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అని ఈజీగా దొరికిపోతుంది. నా అభిప్రాయంలో ఈవెన్ పొలిటీషియన్స్ ఆర్ టు బీ బ్లేమ్డ్. ఓకే. ఎందుకంటున్నానంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో అపీస్మెంట్ పాలిటిక్స్ వల్ల, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వల్ల వీళ్ళని అలౌ చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ చూస్తే అండి, చాలా వరకు ఓట్ మొత్తం, ఇఫ్ యూ సే ఐఎమ్ నాట్ సేయింగ్ మొత్తం, కానీ 60-70% ముస్లిమ్స్ ఆమెకి ఓట్ చేస్తున్నారు. అందుకే 3 టర్మ్స్ ఆమె సీఎంగా అయింది. అండ్ చాలా వరకు వాళ్ళకి ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ ఈదర్ బంగ్లాదేశ్ ఆర్ రోహింగ్యాస్. అండ్ వాళ్ళకి అన్ని డాక్యుమెంట్స్ ఉంది, ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, పాన్ కార్డు ఉంది, కానీ ఫేక్, ఆల్ ఫేక్. సో అండ్ వేరే సో మెనీ కేసెస్ అలాగా పొలిటీషియన్స్ హ్యావ్ హెల్ప్డ్ వీళ్ళకి టు గెట్ ది డాక్యుమెంట్స్. వై పొలిటీషియన్స్ ఆర్ హెల్పింగ్ దీస్ పీపుల్ అంటే? ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అంటే. ఓట్ బ్యాంక్. మీరు ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మినిస్టర్ అనుకోండి, నేను ఒక బంగ్లాదేశ్ లేకపోతే రోహింగ్యానో పాకిస్తాన్ అన్న వస్తున్నా, నాకు అక్కడ బ్రతకనికి కూడా ఆహారం లేదు, దేస్ నో కెరియర్కి ఏం లేదు, ఆహారంకే లేదు, కెరియర్ విడిసేయండి. అలాంటి కేసెస్ మనం ఇండియాలో తీసుకొచ్చేస్తున్నాం. మీకు మంచిగా హ్యాపీగా ఒక్క పైసా స్పెండ్ చేసలేరు విరాట్. వాళ్ళకి ఫుడ్, క్లోతింగ్, హౌసింగ్ అని దొరికిపోతుంది.
ఇంకేం కావాలి జీవితంలో? మేబీ ఇండియా ఇస్ ద ఓన్లీ కంట్రీ అంటారా ఇలా అందరినీ ఆదుకోవడంలో? ఐ వుడెంట్ సే ఓన్లీ కంట్రీ, కానీ మనం చాలా ఓపెన్ హార్ట్, లార్జ్ హార్ట్ అని. అది మనకే ముప్పు తీసుకొస్తుంది అనడంలో అబ్సల్యూట్లీ. ఇప్పుడు ట్రంప్ ఎందుకు అంటున్నారు ఆల్ ది ఇల్లీగల్ పీపుల్ ఆర్ గోయింగ్ టు బి evacuated. డిపోర్టెడ్. ఇప్పుడు మన ఇండియన్సే ఒక అట్లీస్ట్ 300-400 హ్యావ్ కమ్ బ్యాక్. ఎందుకు? ఇల్లీగల్గా వెళ్ళరు. మై సిస్టర్, నాకు 2 అక్కలు. సెకండ్ సిస్టర్ ఇస్ ఇన్ కాలిఫోర్నియా. ఓకే. షీ ఈజ్ ఇన్ కాలిఫోర్నియా సిన్స్ 1991. 91. కానీ లీగల్ పేపర్స్ చేసి అన్ని ప్రాసెస్ చేసి ఆమె పోయింది అక్కడ. అండ్ షీఈస్ మ్యారీడ్ టు మై బ్రదర్ ఇన్ లో ఎంఎస్ చేసాడు అక్కడ. ఎంఎస్ చేసి అక్కడనే ఉండిపోయాడు. గ్రీన్ కార్డ్. ఇప్పుడు సిటిజన్స్ వాళ్ళు ఓకే. 91 నుంచి ఉంటున్నారు. Yeah. సో మై సిస్టర్ ఆల్సో, ఐ థింక్ మై బ్రదర్ లో హ్యాడ్ అ గ్రీన్ కార్డ్ అప్పుడు పెళ్లి Okay. చేసుకున్నప్పుడు. సో షీ ఫినిష్ ద ప్రాసెస్, షీ ఈజ్ ఆల్సో నౌ సిటిజన్. పిల్లలు కూడా అక్కడనే పుట్టారు. డెఫినెట్లీ. సో దట్ ఈస్ లీగల్. కానీ నాకు ఏం పేపర్స్ లేదు. నేను ఇల్లీగల్గా వేరే రూట్ని తీసుకొని, యూనో స్విట్జర్లాండ్ తీసుకొని, అక్కడ తీసుకొని అమెరికా చేరుతున్నాను. నేను ఇల్లీగల్, నాకు పేపర్స్ లేదు. సో ఎవ్రీ గవర్నమెంట్ హ్యాస్ ద రైట్ టు డిపోర్ట్. అది ఇండియా చేస్తలేరు. కానీ ఇప్పుడు ఆఫ్టర్ దిస్ పహల్గామ్ అటాక్ వాళ్ళు చేస్తా అంటున్నారు. సెకండ్ పాయింట్ ఏంటంటే విరాట్, ఇప్పుడు ఎన్ఆర్సీ గురించి చాలా వరకు దే వాస్ అ లాట్ ఆఫ్ వాట్ యు సే పీపుల్ అపోజింగ్ ఇట్. ఆల్ ది అపోజిషన్ పార్టీస్ వేర్ అపోజింగ్ ఇట్. ఎందుకంటే వీళ్ళు దే ఆర్ సేయింగ్ దట్ ముస్లిమ్స్ మాత్రం టార్గెట్ చేస్తున్నారని. ముస్లిమ్స్ టార్గెట్ చేస్తలేరు. ఇప్పుడు ఎన్ఆర్సీ చేస్తే ఇదన్నీ బయట వస్తుంది. నాన్ ఇండియన్స్, not born Indians, not born in India, they're all going to be chucked out. ఆల్ దీస్ పీపుల్ అంటే థ్రెట్ అనొచ్చు అనకపోవచ్చు. Absolutely, threat. డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు స్టే ఇన్ ఇండియా. వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు ఇండియాలో ఉండడానికి. ఇదొక విషయం అయితే, ఇండియన్ ఆర్మీ మెన్ని టార్గెట్ చేసి వాళ్ళని పెళ్లి చేసుకున్న ముస్లిం ఉమెన్ అనేవాళ్ళు ఎస్పెషల్లీ పాకిస్తాన్ నుంచి రావడం, లవ్ జిహాదీ అనేది మనకు కొత్త ఏం కాదు. ఇలాంటి కాన్సెప్ట్ ఉండి కూడా స్టిల్ ఆర్మీ మెన్ని పెళ్లి చేసుకోవడం, ఈవెన్ ఆర్మీ మెన్ కూడా వాళ్ళని పెళ్లి చేసుకోవడం అనేది, దీన్ని ఎలా చూడాలి? గవర్నమెంట్ దీని మీద ఎలాంటి ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలంటే? ఇండియన్ ఎస్పెషలీ ఆర్మ్ ఫోర్సెస్లో ఏమన్నా ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్, వాళ్ళకి ఒక ప్రాసెస్ ఉంటుంది. Okay. వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. నేను చెప్పకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాకిస్తానీ ఉమెన్ అనుకోండి, నేను ఒక ఆర్మ్ ఫోర్సెస్ మ్యాన్ ఆర్ విచ్ యువర్ ఆర్మ్ ఫోర్సెస్ మ్యాన్, ఐఎమ్ పాకిస్తానీ లేడీ అనుకోండి. మీరు నాకు పెళ్లి చేసుకుంటున్నారు. అది ఇల్లీగల్ అండి. ఆ రూల్ ప్రకారం యూ కెనాట్ మ్యారీ అన్ అవుట్ సైడ్ సిటిజన్ ఆఫ్, నాట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. మీరు బంగ్లాదేశీ లేకపోతే అమెరికన్ అలాగా పెళ్లి చేసుకోలేరు. పెళ్లి చేసుకుంటే వెంటనే రిటైర్, అది ఇస్తిఫా ఇవ్వాలా. యూ షుడ్ ఇమీడియట్లీ రిజైన్. ఈ మనిషి 2-3 కేసెస్ ఇప్పుడు వచ్చినప్పుడు, దీస్ 3 or 4 men దట్ ఐ ఆల్సో నో అబౌట్, వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు. మీరు నా బాస్ అనుకోండి, నేను చెప్పాలా నేను పాకిస్తానీ మనిషిని పెళ్లి చేసుకుంటున్నా, ఇట్ ఈస్ అగేన్స్ట్ ద రూల్. సో సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారు. అది ఏంటి? ఇట్ ఈస్ ఆబ్వియస్లీ యువర్ లీకింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇండియా త్రూ హిస్ వైఫ్. మాట్లాడుతున్నారు కదా, మన ఇండియా ఇలా చేస్తారు, ఆ ఇన్ఫర్మేషన్ వెంటనే పాకిస్తాన్కి వెళ్ళిపోతుంది. సో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అండ్ రూల్స్, ఇలాంటి సెన్సిటివ్ కేసెస్, ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్, రూల్స్ కెన్ నాట్ బీ బ్రోకన్. ఫోన్లే నేను నీళ్ళు తాగుకొని వస్తాను, అక్కడ నీళ్ళు తాగలేదు, ఇక్కడ నీళ్ళు తాగితే అది డిఫరెంట్ అండి. ఇది క్రూషియల్ ఇన్ఫర్మేషన్. పెళ్లి అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా యూ కెనాట్ మ్యారీ నాన్ ఇండియన్, అది స్ట్రిక్ట్ రూల్ ఉంది. అది బ్రేక్ చేసి వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఎస్పెషల్లీ ఇండియా, పాకిస్తాన్ లాంటి కంట్రీస్కి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. దౌత్యపరమైన విషయాల్లో ఏదైనా సరే లీక్ అయినా కూడా ఇష్యూస్ మేజర్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దట్ టు బిఎస్ఎఫ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ, సిఆర్పిఎఫ్ కానీ, అండ్ దే ఆర్ మెనీ అదర్ ఇన్ఫాంట్రీ ఫోర్సెస్ ఉన్నాయి. వీళ్ళకి సంబంధించిన పర్సన్స్ అందరూ కూడా చాలా వ్యాలిడ్ డేటాని అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని వీళ్ళు
లీక్ చేస్తాడానికి ఎక్కువ స్కోప్ అనేది కనిపిస్తుంది ఇలాంటివి Absolutely. జరిగినప్పుడు. Absolutely. ఎంత కాదు అనుకున్నా Absolutely. ఇట్ విల్ బి ట్రాప్, హనీ ట్రాప్ అని కూడా క్లియర్గా చెప్పొచ్చు. అబ్సల్యూట్లీ. సో ఇంకోటి వెరీ వెరీ అన్ఫార్చునేట్, కానీ మన సీనియర్ పొలిటీషియన్స్, నేను నేమ్ తీసుకోను, సీనియర్ పొలిటీషియన్స్ హ్యావ్ బీన్ లీకింగ్ అవుట్ ఇన్ఫర్మేషన్. వెరీ వెరీ సాడ్. వెరీ సీనియర్ పొలిటీషియన్స్ అట్ హయ్యర్ లెవెల్స్. వెరీ హైయర్ లెవెల్. వాళ్ళ ముగ్గురు ముస్లిమ్సే, ముగ్గురు ఇన్ఫర్మేషన్ లీక్ చేశారు ఓకే. ఇండియా గురించి. అండ్ ఇండియా గురించి నాట్ సమ్ స్మాల్ థింగ్స్, స్ట్రాటజిక్ ఇన్ఫర్మేషన్ లీక్ చేశారు. ఐఎమ్ షాక్డ్. ఇప్పుడు మీరు ఐ డ్రీమ్లో పనిచేస్తున్నారండి. ఐ డ్రీమ్ 10 థింగ్స్ మే బీ బ్యాడ్, 100 థింగ్స్ మే బీ గుడ్. కానీ టీవీకి ఆ లీక్ చేస్తారా మీరు? వేరే టీవీకి లీక్ చేస్తారా? దాత్రి టీవీ, సుమన్ టీవీ, ఇలాంటి సో మెనీ మీరు ఫ్రెండ్స్ ఉండొచ్చు అక్కడ, కానీ ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తారా? లేరు. మీరు చేయరు. ఈ 3 సీనియర్ లీడర్స్, ఆపోజిషన్, ఐ వుడెంట్ సే ఆపోజిషన్, లీడర్స్ హ్యావ్ లీక్డ్ ఇన్ఫర్మేషన్. అంటే ఇలాంటి విషయాలకి ఎలా చెక్మేట్ పెట్టాలంట? చెక్మేట్ అంటే నా అభిప్రాయంలో తెలిసిన వెంటనే జైల్లో వేసేయాలి. యూ షుడ్ నాట్. You think the ruling government know all about these 3 persons? Oh yes, it's in public domain. Wow. Still no action taken. No anta. action is taken. Can we know why? సీనియర్ వీళ్ళస్ ముగ్గురు ఇప్పుడు రిటైర్ అయిపోయారు. Okay. దే నాట్ ఇన్ పాలిటిక్స్ ఎనీమోర్. దే నాట్ హోల్డింగ్ సీనియర్ But they have the పొజిషన్స్ ఎనీమోర్. సో వాళ్ళని ఎలాగ ట్యాకిల్ చేయలేం. అప్పుడు చేశారు, నేను ఇప్పుడు చేస్తలేరు అంటారు. కానీ అన్యాయం అండి. హౌ కెన్ యూ లీక్ అబౌట్ ద కంట్రీ లైక్ దిస్? ఒక సిటిజన్గా ఉండి ఒక పొజిషన్ హోల్డ్ చేసి ఎలాగ చేస్తారు? నాకు అర్థమవుతలేదు. అండ్ వాట్ ఆర్ ద ఫర్దర్ యాక్షన్స్ గవర్నమెంట్ షుడ్ టేక్? ఎలాంటి యాక్షన్స్ ఫ్యూచర్లో తీసుకోవాల్సి ఉంటుంది కంప్లీట్గా ఈ థ్రెట్ని నివారించడానికి? అండ్ అగైన్ ఈవెన్ పాకిస్తాన్ సఫరింగ్ విత్ అంటే బలోచిస్తాన్ అనే ఒక కంట్రీ ఏర్పడడానికి రెడీగా ఉంది. ఇలాంటి ఇన్నర్ పాలిటిక్స్తో కూడా పాకిస్తాన్ సఫర్ అవుతుంది. దాన్ని మనం యూజ్ చేసుకోవడానికి ఏదైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? వై? బికాస్ బంగ్లాదేశ్ అనేది కూడా ఒకప్పుడు పాకిస్తానే, బట్ ఈస్ట్ పాకిస్తాన్. అవును. వి సపరేటెడ్ దోస్ కంట్రీస్ బిఫోర్ 1971. సో సంథింగ్ అలాంటిది మళ్ళీ జరిగే ఛాన్స్ ఉందంట. బలూచిస్తాన్ తీసుకుంటే, బలూచిస్తాన్ అన్న, అహ్మదియాస్ అన్న, వీళ్ళు ఇద్దరు, ఈ ట్రెండ్ కమ్యూనిటీస్ చాలా వరకు సఫర్ చేస్తున్నారు పాకిస్తాన్లోనే. వాళ్ళు కూడా ముస్లిమ్సే. వాళ్ళు కూడా ముస్లిం కమ్యూనిటీ ఆల్సో విరాట్. మన హిందూ కమ్యూనిటీ లాగా రావ్స్, రెడ్డిస్, తమిళియన్ చూస్తే చెట్టియార్స్, అయ్యంగార్స్ అని ఉంది. వాళ్ళ ముస్లిమ్స్ కమ్యూనిటీలో కూడా చాలా వరకు దెస్ వేరియస్ సబ్కాస్ట్. ఈ అహ్మదియాస్ అండ్ బలూచిస్తాన్స్ ఆర్ నాట్ సపోజ్ టు బీ ద యాక్చువల్ ముస్లిమ్స్, కానీ వాళ్ళు కూడా ముస్లిమ్సే. సో బలూచిస్తాన్కి, అహ్మదియాస్కి చాలా వరకు దే హ్యావ్ ఇల్ ట్రీటింగ్ దెమ్ అనొచ్చు. వాళ్ళకి ఏమి ఇస్తలేరు, వాళ్ళకి రిసోర్సెస్ ఇస్తలేరు. ఫర్ ఫుడ్ ఆల్సో వాళ్ళకి చాలా స్ట్రగుల్ చేస్తున్నారు. అలాంటివి ఉన్నప్పుడు బలూచిస్తాన్ ఇస్ నౌ స్లోలీ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్కి చాలా ట్రైన్ చేస్తున్నారు వాళ్ళ సిటిజన్స్ని. సెపరేట్ కంట్రీ అవ్వాలా అని వాళ్ళకి అభిప్రాయం, వాళ్ళ ఫైట్ కూడా చేస్తున్నారు. కానీ నా ఒపీనియన్లో బలూచిస్తాన్ అయితే గుడ్, బికాస్ పాకిస్తాన్ ఇంకా వీక్ అవుతుంది. సెకండ్ ఇస్ నా వన్ పాయింట్ ఇస్, మనం పాకిస్తాన్ హిందూస్ చాలా వరకు దే టార్చర్డ్ దెమ్. బలూచిస్తాన్ అహ్మదియాస్ ఒక్క మాట అనలేదు దాని గురించి. మీరు కూడా సఫర్ చేస్తున్నారు. వై కాంట్ దే టాక్ అబౌట్ ది మైనారిటీస్ బీయింగ్ వాట్ ఇస్ ఇస్ ప్రాసిక్యూటెడ్ ఓవర్ దేర్? ఏం చేస్తలే, ఒక్క మాట విని. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఫ్యూచర్ గురించి ఏమంటున్నారు మీరు అడిగేటట్టు, విల్ టెర్రరిజం స్టాప్? నా అభిప్రాయంలో నో. పాకిస్తాన్ విల్ కంటిన్యూ టు డూ దిస్ అంటిల్ పాకిస్తాన్ ఇప్పుడు దే హ్యావ్ బికమ్ రియలీ బెగ్గింగ్ బోల్ తీసుకొని IMF దగ్గర అమ్మ పైసలు అంటున్నారు. వాళ్ళ దగ్గర అస్సలు రిసోర్సెస్ లేదు, పైసలు లేదు, ఏం లేదు. ఎందుకు ఎలాగైంది? ఇప్పుడు 1947లో మనకు ఇండిపెండెన్స్ వచ్చింది, వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది.
they had more better resources than us. We have gone to the space, we have gone చాలా వరకు ఇంజనీర్స్ అయిపోయారు. మీరు అమెరికా తీసుకుంటే మైక్రోసాఫ్ట్ అన్న, ఐబిఎం అన్న అన్నీ మన ఇండియన్సే, హెడ్ ఆఫ్ ది సిఇఓస్ ఆఫ్ ది కంపెనీస్. కానీ వేరస్ పాకిస్తాన్ ఇస్ ఇన్ డోల్డ్రమ్స్ కదా. ఎందుకు అలాగైందంటే చాలా వరకు వాళ్ళ రిసోర్సెస్ ఈ టెర్రరిస్ట్ క్యాంప్స్ని ఎలాగ డెవలప్ చేసుకోవాలని పైసలు పెట్టారు. సో వేర్ ఇస్ ద మనీ దెన్? there's no money. And also in terms of crops అని వాళ్ళ క్రాప్స్ అంత వరకు లేదు కంపేర్ టు ఇండియా. సో వాళ్ళకి there's no development. మనకి డెవలప్మెంట్ ఉంటేనే కదా పైసలు. Definitely. And India is fourth largest economy, yes. So we are heading towards a greater position in the world. And Third, no doubt. India will become third largest economy by at least 2027 అంటున్నారు. Yeah. ఈవెన్ 2028, 29 అవుకపోతే అవుతుంది. గుడ్ డేస్ ఆర్ అహెడ్. బట్ ఎలాంటి సిస్టమ్ ఏదైతే ఉందో ఈ జిహాద్ అయి ఉండొచ్చు, పిఓకే అండ్ లక్షర్ తోయబా, పిఓకే మనకు రావాలా డెఫినెట్లీ another 2-3 years మనకు it should become part of India. మేబీ దీస్ యాక్షన్స్ లీడ్ టు ద గ్రేటర్ కాజ్ అయి ఉండొచ్చు. Absolutely. Terrorism, Pakistan ఉన్న వరకు I don't think terrorism will stop because they will continue to do this. India should war చేయకూడదు because lots of people will die. Civilians will die from Pakistan and India. అది చేయకూడదు. కానీ ఒక స్ట్రాటజిక్గా అది టెర్రరిస్ట్ క్యాంప్స్ కంప్లీట్లీ డిమినిష్ చేసి, అండ్ వరల్డ్ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ పాకిస్తాన్ ఇస్ అ టెర్రరిస్ట్ స్టేట్. చాలా వరకు ఇప్పుడు టర్కీ తీసుకోండి, సిరియా తీసుకోండి, వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. టెర్రరిస్ట్ కంట్రీని ఎలా సపోర్ట్ చేస్తారు? అలా సపోర్ట్ చేయకూడదు. ఇప్పుడు హిందూయిజం మాత్రం లేదు, కానీ ఇండియా యాజ్ అ కంట్రీ, పుల్వామా అయింది, మనం పుల్వామా అయింది, బాలకోట్ అయింది, మనం వెళ్ళి బాంబ్ వేసాం అక్కడ. దెన్ వీ డిడ్ంట్ డూ ఎనీథింగ్, మనం ఏం చేయలేదు. ఇప్పుడు పహల్గామ్ అయినాక వెంటనే చేస్తున్నాం. సో వీఆర్ నాట్ యాజ్ అ కంట్రీ, మనం ఎవరిని కిల్ చేయము, ఎవరిని వేరే కంట్రీని ఆక్యుపై చేయము. కానీ మీరు అటాక్ చేస్తే we will attack. And I'm glad we are doing this, Virat, because 26/11 అయినప్పుడు Congress government did not do anything. 26/11 అయినప్పుడు the Congress government should have immediately reacted. ఏమన్నా they should have reacted. dossier పంపించాం మనీ ఏం రియాక్షన్ అవ్వలేదు. Whereas Modi government is a more stronger leader and stronger strategic. He's one is strategy, second is a more decisive leader. To be frank, a BJP government is taking us to a greater positions in all over the world. And ప్రతి చోట కూడా మనం లీడ్ చేస్తున్నాము. వీఆర్ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఒక గ్రేట్ లీడర్, ఒక రైట్ పర్స్పెక్టివ్తో మనం ముందు తీసుకెళ్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇట్స్ నాట్ జస్ట్ గ్రేట్ లీడర్ అండ్ బీయింగ్ టేకింగ్ ద కంట్రీ ఫార్వర్డ్, డిసైసివ్ లీడర్, దట్స్ మోర్ ఇంపార్టెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద హోల్ ఇన్ఫర్మేషన్ మ్యామ్. థ్యాంక్ యూ విరాట్, థ్యాంక్స్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు